ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. హ్మ్. అక్షయ్ కన్నా మాత్రమే కనిపిస్తున్నారు. అవునవును. ఒక చిన్న మూవ్‌మెంట్ జస్ట్ డాన్స్ అవును. అది చాలా అవును. ఫేమస్ అయిపోయింది. అవునవును. ఆ! అయితే అక్కడ ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే, అనుకున్నారు వాళ్ళు ఇది ఒక ఫేమస్ అవ్వాలని ముందుగానే సినిమా హిట్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలని ఒక ఆలోచన ఉంది చూసారా? హ్మ్. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ రిథమెటిక్ ఆ సిస్టమ్ స్టెప్స్ ఆటోమేటిక్‌గా సినిమాకు సూటబుల్ అవుతాయట. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుదాం. ఈ యెస్. జీవితానికి ఇది చాలు చాలు. అని సంతృప్తి పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంతా మన మైండ్ సెట్టే మేడం. నేను ఎదగాలి, గొప్పగా ఉండాలి అనుకోవడంలో తప్పేం లేదు కదా మేడం. ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం. ఆ! రేపు చేద్దాంలే. అదేంటి రేపు మేడం. వచ్చాక మళ్ళీ ఆ! ఇంకా టైం ఉంది గదా! అట్లా పోస్ట్‌పోన్ పనులు చేసుకునే వాళ్ళు, పోస్ట్‌పోన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. యెస్. యెస్. అలా చేయకుండా ఎవరైతే కరెక్ట్‌గా కన్సిస్టెన్సీగా చేస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతాయండి హరిత గారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే మేడం, సరైన మెంటర్‌షిప్ లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం. ఎవరికి వారు ఓన్‌గా చేసుకుందామని చేసుకుంటారు. పర్వాలేదండి చేసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే ఒక 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఓన్‌గా చదువుకొని ఎగ్జామ్‌కి వెళ్ళగలుగుతారా మేడం? ఉండాలి. ఎవరుండాలి? ఒక మెంటర్ ఉండాలి. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అప్పుడే వారు ఆ రంగంలో ముందుకెళ్ళిపోతుంటారు. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనం అనుకుంటే ఏదైనా జరుగుతుందా? యెస్. అవునండి. జరుగుతుంది. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి హరిత గారు. ఏదైనా జరుగుతుంది. రీసెంట్‌గా ఒక మూవీ చాలా హిట్ అయింది మేడం. ఏ మూవీ చెప్పండి అది? దురంధర్. అవునండి. 'ధురంధర్' మూవీ చూసారు గదా! ఆ 'ధురంధర్' మూవీలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ సూపర్ ఉంది గదా! ఎక్సలెంట్ గదా! అసలు అక్షయ్ ఖన్నా లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటో తెలుసా మేడం? తన యొక్క విజువలైజేషన్, మేనిఫెస్టేషన్. అంటే తను ఇలా కావాలి, నేను ఇలా ఉండాలి అనుకున్నారు. హ్మ్. అలా ఉన్నారు ఇప్పుడు. యెస్. అయితే నేను డైరెక్ట్ వారి గురించి చెప్పకుండా అక్షయ్ ఖన్నా గారి లైఫ్ స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది మేడం? సో ఇక్కడేద్దాం. I remember reading a book called The Secret to Manifest Anything, and let me tell you, it completely transformed my life. సో చూసారు గదండీ! సో ఈ విధంగా అండి అక్షయ్ ఖన్నా గారి లైఫ్ ఏ విధంగా అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ అయిందో ప్రతి ఒక్కరి లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంటుందండి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటిదంటే వారు అది సాధిస్తారనే నమ్మకం వాళ్ళకుండాలి. ముందుగా గొప్ప కలలు కనడం అలవర్చుకోవాలి. చాలా మందికి ఏందంటే గొప్ప కలగనడమే చేయరు మేడం. ఏమవుద్దో ఏంటో టెన్షన్ పడుతుంటారు, స్ట్రెస్ పడతారు. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుదాం. ఈ Yes. జీవితానికి ఇది చాలు చాలు. అని సంతృప్తి పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. Yes. కానీ అలానే ఎందుకు ఉండాలి? యెస్. ఆ? అయితే మంచిగా ఎందుకు బతకకూడదు? రిచ్‌గా ఎందుకు బతకకూడదు అనుకుంటే ఖచ్చితంగా బతకొచ్చు. యెస్. డెఫినెట్లీ మేడం. అంటే ఎలా ఉంటుందండి అది మేడం, అంతా మన మైండ్ సెట్టే మేడం. నేను ఎదగాలి, గొప్పగా ఉండాలి అనుకోవడంలో తప్పేం లేదు కదా మేడం. అయితే ఇలాంటి మైండ్ సెట్ ఎలా వచ్చిందండి మేడం, 90స్ 2000 సంవత్సరంలో మనం ఏదైనా కావాలనుకుంటే చాలా ఎక్కువ టైం పట్టేది. ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలంటే 1990 గానీ, 95లో గానీ ఎంత టైం, చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. అదే 2025 ఎందుకు మేడం అంటే మెయిన్ మార్కెటింగ్ స్పీడ్ అనుకోండి మేడం. అంటే మనం ఏదైతే మన దగ్గర ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మన దగ్గర ఏదైతే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి తక్కువ టైంలో ఎక్కువ మెంబర్స్‌కి రీచ్ అయ్యే అవైలబిలిటీ ఫెసిలిటీస్ ఇప్పుడున్నాయి. సో ఇటువంటి సమయంలో ఏదైనా ఒక మంచి ప్రొడక్ట్ కానీ, మంచి సర్వీసెస్ కానీ మనకుంటే, లేదా మంచి టాలెంట్ మనకుంటే, మనకు సోషల్ మీడియా ద్వారా రీచ్ అవ్వగలిగితే మనకేంటంటే ఆటోమేటిక్‌గా మనీ అనేది జనరేషన్ అవుతుంది. ఇక్కడ ఏందంటే ఎవరైతే ఇక్కడ మన అక్షయ్ ఖన్నా గారు ఎట్లయితే ఫేమస్ అయ్యారో ఈ సినిమాల ద్వారా, సేమ్ లైక్ దట్ ప్రతి ఒక్కరు కూడా ఆ మేనిఫెస్టేషన్ పవర్‌ని ఉపయోగించుకొని కలలు గన్న కలల ప్రపంచం ఉంటుంది కదండీ హరిత గారు. మీరు కలలు కన్న కలల ప్రపంచాన్ని మీరు విజువలైజేషన్ ద్వారా మేనిఫెస్టేషన్ చేయొచ్చంటానండి నేనండి హరిత గారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. అక్షయ్ కన్నా మాత్రమే కనిపిస్తున్నారు. అవును. ఒక చిన్న మూవ్‌మెంట్ జస్ట్ డాన్స్ అవును. అది చాలా అవును. ఫేమస్ అయిపోయింది. అవునవును. అయితే అక్కడ ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే అనుకున్నారు వాళ్ళు ఇది ఒక ఫేమస్ అవ్వాలని ముందుగానే సినిమా హిట్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలని ఒక ఆలోచన ఉంది చూసారా? హ్మ్. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ రిథమెటిక్ ఆ సిస్టమ్ స్టెప్స్ ఆటోమేటిక్‌గా సినిమాకు సూటబుల్ అవుతాయట. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే సినిమా హిట్ అవుతుంది. అంటే సింపుల్ మేడం. ఒక సింపుల్ కొన్ని చూడండి అసలు ఏమి ఉండదు. బట్ ఏదో ఒక సంథింగ్ వస్తుంది. ఒక డైలాగ్ కావచ్చు, ఒక సినిమా సాంగ్ కావచ్చు, ఒక ఏదైనా ఒకటి యాడ్ అయ్యి ఆ సినిమాని హిట్ చేసేవి చాలా ఉన్నాయి. ఎలా పాసిబిలిటీ అవుతుందంటే విజువలైజేషన్, గ్రేట్ మేనిఫెస్టేషన్ పవర్. బట్ ఎవరైనా సరే ఇక్కడ అక్షయ్ ఖన్నా గారు ఎలా అయితే అయ్యారో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదనుకుంటే దాన్ని సాధించవచ్చు మేడం. బట్ ఓన్లీ థింగ్ ఏదంటే కన్సిస్టెన్సీ. చాలా మందికి ఎందుకు ఫెయిల్ అవుతారంటే మేడం, ఈరోజు చేస్తారు మేడం, రేపు చేయరు, మళ్ళీ ఎల్లుండి ఎవరో వాళ్ళు చేశారని మళ్ళీ చేయడం, ఇలా చేయడం వల్ల ఫెయిల్ అవుతారు. ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం. ఆ! రేపు చేద్దాంలే. అదేంటి రేపు మేడం. వచ్చాక మళ్ళీ ఆ! ఇంకా టైం ఉంది గదా! అట్లా పోస్ట్‌పోన్ పనులు చేసుకునే వాళ్ళు, పోస్ట్‌పోన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. యెస్. యెస్. అలా చేయకుండా ఎవరైతే కరెక్ట్‌గా కన్సిస్టెన్సీగా చేస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతాయండి హరిత గారు. హ్మ్.
అంటే నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎంత అనుకున్నా సాధించలేకపోతే మీరేమైనా హెల్ప్ చేస్తారా అలాంటి వాళ్ళకి? షూర్ అండి, డెఫినెట్లీ. అయితే ఎందుకు ఫెయిల్ అవుతారంటే మేడం, సరైన మెంటర్షిప్ లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం. ఎవరికి వారు ఓన్గా చేసుకుందామని చేసుకుంటారు, పర్వాలేదండి, చేసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే ఒక 9th క్లాస్ 10th క్లాస్లో ఓన్గా చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళగలుగుతారా మేడం? ఉండాలి. ఎవరు ఉండాలి? ఒక మెంటర్ ఉండాలి, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అప్పుడే వారు ఆ రంగంలో ముందుకు వెళ్ళిపోతుంటారు. సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రాపర్ మెంటర్షిప్ ఉండి ప్రాపర్గా సాధన చేసుకునే ఇంట్రెస్ట్ ఆ స్టూడెంట్ కనుక ఉంటే డెఫినెట్లీ ఆ స్టెప్ బై స్టెప్ విధానం ఏదైతే ఉన్నాయో ఆ స్టెప్ బై స్టెప్ కనుక నేర్చుకుంటే డెఫినెట్గా వారు అనుకున్నటువంటి గోల్స్ను ఈజీగా రీచ్ అవుతారండి హరిత గారు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, ఓకే, దాని గురించి ఏం తెలియదు. ఓకే, అంటే బేసిక్ గా తెలియకుండా అది నాకు పెట్టాలనే డ్రీమ్. ఓకే, దాన్ని సక్సెస్ కావాలి అంటే మీ దగ్గరికి వస్తే మీరు ఆ సక్సెస్ ని చూపించగలరా? ఎస్, చూపిస్తాను. అయితే నేను ఏమంటానంటే మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు, ముందుగానే ఆ బిజినెస్ ఏంటి, మార్కెట్లో ఉన్న వాల్యూ ఏంటి, సో కంప్లీట్ అవగాహన ఉండాలి. అవగాహనతోనే బిజినెస్ పెట్టాలి, తెలియకుండా పెట్టాలి. అయితే నేనేమంటాను, ఒకవేళ తెలియకుండా పెట్టాలనుకుంటే ఏమవుతుందంటే సక్సెస్ చాలా డిలే పడుతుంది. నువ్వే అనుభవాలు తీసుకోవాలి. అదే ఆల్రెడీ ఈ బిజినెస్ పెట్టి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ యొక్క అనుభవాలను ఫస్ట్ వినాలి. సో దాని ద్వారా ఏంటంటే ఏది ప్లస్ ఏది మైనస్లో నీకు అర్థమైపోతుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా ముందుగా క్లయింట్స్ నీ దగ్గర ఉండాలి. సో మీ దగ్గర ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేశారు మేడం, ఈ ప్రొడక్ట్ యొక్క సర్వీసెస్ క్లయింట్స్ ఎవరు, ముందు క్లయింట్స్ని చూసి తర్వాత ప్రొడక్ట్ లాంచ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ముందుగా ప్రొడక్ట్ లాంచ్ చేసి క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే అనొచ్చు మరి సార్ ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఒకటి మేడం, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. నేను నా లైఫ్లో ఏదైతే రంగంలో ఉన్నానో ఆ రంగంలో నేను నెంబర్ 1 అవ్వాలి. మీ ఇష్టం రంగం. నేనేమంటానంటే విశ్వం విజయ్ అకాడమీ ఏం గ్యారంటీ ఇస్తుందంటే మీ రంగం మీ ఇష్టం మేడం. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, మీరు ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తుంటారా, లేదా కెరియర్లో ఏదో వెల్నెస్ కోచ్గా ఉన్నారు, లేదా జాబ్ చేస్తున్నారు, ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. సో అందులో మేము విశ్వం విజయ్ అకాడమీ ఏం చేస్తాం, నెంబర్ 1గా చేసేస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మేడం, అందులో నెంబర్ 1 రియల్ ఎస్టేట్కి డబ్బులు రావా మేడం? ఎంతోమంది యాంకర్స్, బట్ ద బెస్ట్ యాంకర్కి డెఫినెట్లీ డబ్బులు. అందుకు కోచెస్ ఎంతోమంది కోచెస్ ఉన్నారు, బట్ ఓన్లీ ద బెస్ట్ కోచెస్ దగ్గరికి అందరూ ఎందుకు జాయిన్ అవుతుంటారు? సో ఎందుకంటే వారు ఆ రంగంలో నెంబర్ 1 అవుతారు. సో ఆ రంగంలో నెంబర్ 1 అవ్వడం వల్ల వాళ్ళకి ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. నేను ఇక్కడ మా విశ్వం విజయ్ అకాడమీ కూడా ఏం చేస్తుందంటే, సో ఎవరైతే ఏ రంగంలో ఉన్నారో వారికి ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం కోసం మేము RRR టెక్నిక్ అంటే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్తో వచ్చే విధంగా కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ చేపిస్తూ వాళ్ళకి ఒకవేళ రిజల్ట్స్ రాకుంటే ఎందుకు రావట్లేదు కూడా మేమే వారికి చెప్తూ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా అల్టిమేట్గా సక్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. సో ఏంటండి డైలీ 1 hour క్లాస్ అంటే సరిపోతుందా? ఎస్ అండి. అయితే మేము ఏం చేస్తున్నాం అంటే విశ్వం విజయ్ అకాడమీలో ఎవ్రీడే మార్నింగ్ 6 AM to 7 మార్నింగ్. అంటే ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనసును వారు జయించనిది ఏది సాధించలేదు. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే నేను అఫర్మేషన్ రాసేస్తాను, విజువలైజేషన్ చేస్తాను అంటే కుదరదు మేడం. అంటే ఫస్ట్ మైండ్కు ట్రైనింగ్ ఇవ్వాలి. మైండ్కు ట్రైనింగ్ ఇవ్వనంత వరకు మీరు ఎన్నైనా చేయండి, అది మీకు రిజల్ట్స్ ఇవ్వదు. ఫస్ట్ ఏం చేయాలి మేడం, మైండ్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదా మా మైండ్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి మేము ట్రైనింగ్ ఇస్తాం. సో అలా వారు చేసుకోవడం వల్ల వారికి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే లోపల నుండి మనీ బ్లాక్స్ ఉంటాయి కదా మేడం, ఆ మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి మేడం. ఎప్పుడైతే వారిలో మనీ బ్లాక్స్ అయితే వెళ్ళిపోయాయో అప్పటి నుంచే వారికి రియల్ మ్యాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. వారు అనుకున్న గోల్స్ సంకల్పాలు ఉంటాయి కదా, వాటిపైన వారు ఫోకస్ పెట్టేసి వారు అనుకున్నవి ఎలా సాధించవచ్చో మేము కంపల్సరీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మేడం. ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా సమస్య ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ను నమ్మి వస్తే లా ఆఫ్ అట్రాక్షన్ పరిష్కారం చూపిస్తుంది. విశ్వం విజయ్ అకాడమీ చూపిస్తుంది ఖచ్చితంగా, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.